చాలా ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే దళితుడైనటువంటి సింగయ్యను కుక్క పిల్లతో పోలుస్తున్నారు. కుక్క పిల్లతో పోల్చుతూ ఆయన మాట్లాడుతుంటే ఇదే అంశాన్ని ఈనాడు దినపత్రిక ఇక్కడ కనిపిస్తోంది కదా, కుక్క పిల్లల పక్కన పడేశారని రాస్తుంది. రామోజీరావు గారి ఆత్మకు ఉన్నటువంటి కుల దురహంకారం ఏ స్థాయిలో ఉందో దళితుల పట్ల క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే, నిన్న జరిగిన కార్యక్రమం ఏంటి? ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన వెనకడుగు అది తొలిగడుగు, ఏదో ఒక అడుగు. ఈ అడుగు గురించి కార్యక్రమం జరిగితే ఎక్కడైనా ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో ఆ కార్యక్రమం మీకు కనిపించిందా? లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏడాది తరువాత ఇంటింటికి టీడీపీ వెళుతుందంటే, ప్రభుత్వం వెళుతోందంటే అది కాదు బ్యానర్ ఐటమ్. ఒక దళితుణ్ణి చంద్రబాబు గారు తన రాజకీయ అవసరాల కోసం కుక్క పిల్లతో పోల్చుతుంటే, దళితుల్ని కుక్కలతో పోల్చుతుంటే, అవమానకర రీతిలో మాట్లాడుతుంటే అది మనకు బ్యానర్ ఐటమ్. ఇది మనకున్నటువంటి కుల దురహంకారం. ఇదే అగ్ర కులాలకు చెందిన వారు ఎవరైనా ఈ స్థితిలో ఉంటే ఈ రకంగానే మాట్లాడేవాళ్ళ, కుక్క పిల్లలతో పోల్చేవారా? పైగా జడ్జిలకి ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తూ వారి తీర్పులను తప్పుపడుతూ టీడీపీ ఆఫీసులో కూర్చొని ముసుగు వేసుకుని, సామాన్యుడనే ముసుగులు వేసుకుని, వర్లరామయ్య లాంటి ఎన్నోసార్లు జస్ట్ మిస్ అయిన రాజ్యసభ మెంబర్ కావాల్సింది ఎన్నోసార్లు మిస్ అయ్యారు ఆయన. అలాంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అవుతారా? ఒక సామాన్యుడిగా క్వశ్చన్ చేస్తున్నాను అని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో కూర్చొని జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును తప్పుపడుతూ, జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తూ, తమకు అనుకూలంగా ఏ ఒక్క తీర్పు రాకపోయినా వెంటనే ఎదురుదాడికి దిగేంత ధైర్యం వీళ్ళకుంది, తెగింపు వీళ్ళకుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సార్ ఈ వ్యవస్థకి. మనకు అనుకూలంగా ఒక్క తీర్పు రాకపోతే వెంటనే జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తామా? అసలు జడ్జి గారు ఏమన్నారు ఈ కేసు గురించి? ఈ కేసులో ఉన్నటువంటి డొల్లతనం ఏంటి? హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? ఒకసారి అది స్క్రీన్ పైన చూద్దాం, తరువాత వీళ్ళు ఆపాదిస్తున్నటువంటి అంశాలు కూడా చూద్దాం. ఒకసారి హైకోర్టు ఏమందో ఒకసారి ప్లే చేయండి. చాలా క్లియర్గా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్ ఇతర నేతలపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు. బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. 105 కింద అంటే ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రాణాలు పోతుందని తెలిసినా కూడా ఆ ప్రాణాలు పోయే విధంగా వ్యవహరించడం, అంటే ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి చంపేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే తొక్కించు సింగయ్యని అని చెప్పారట. ఆ సెక్షన్ ఉద్దేశం అది, సింగయ్యని చంపండి అని చెప్పారట. అసలు ఉద్దేశం ఎవరికి ఉందో, అంబులెన్స్లో ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, హైకోర్టు ప్రమాదం జరిగినప్పుడు జగన్ తదితరులు ప్రయాణికులు మాత్రమే. ఒక ప్రమాదం జరిగితే కారులో కానీ బస్సులో కానీ ఏదైనా వాహనంలో ఉన్నవాళ్ళు ప్రయాణికులు అవుతారు కానీ ఆ యాక్సిడెంట్కు బాధ్యులు అవుతారా? నెక్స్ట్ 105 సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి. ఈ పాయింట్ నేను చెప్పింది. మరి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యని తొక్కించి చంపండి చెప్పారా? అలాంటి సెక్షన్ల కింద కేసు పెడితే కోర్టు చూస్తూ ఊరుకోవాలంట, జడ్జి గారు చూస్తూ ఊరుకోవాలంట, వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావాలట. నెక్స్ట్, ఈ కేసులో జగన్ తదితరులకు ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు, క్లియర్. ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోం, కానీ ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి చర్యలని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని కూడా వ్యాఖ్యానించింది. ఇది మనకు ఎక్కడ లేని ఆక్రోశం తెప్పించింది. ఎందుకంటే మన మాట చెల్లుబాటు కావట్లేదే ఇప్పుడు కోర్టుల్లో, నిజమైన తీర్పులు వెలువడుతున్నాయే, కేసుల్లో ఉన్నటువంటి డొల్లతనం బయటపడుతోంది అనే అక్కసు ఏ రకంగా ఉందనేది ఒక్కసారి టీడీపీ ఆఫీసులో కూర్చొని వర్లరామయ్య గారు ఏం మాట్లాడారు. ఒక సామాన్యుడి ముసుగులో, నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను అన్నారు. సార్, మీరు సామాన్యులు కారు, మీరు చాలా సీనియర్ నేత, ఎన్నో పదవులు పొందిన వ్యక్తి. మరి మీరు మాట్లాడింది హైకోర్టు పూర్వాపరాలు విచారించకుండా స్టే విధించడం విస్మయం కలిగిస్తోంది. స్టే విధించకూడదని మీరు చెప్తున్నారు. నెంబర్ 2, పోలీసులు దర్యాప్తు చేస్తే కోర్టుకున్న అభ్యంతరం ఏంటని కోర్టును ప్రశ్నిస్తున్నారు.
నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ మోటారు వెహికల్ యాక్ట్ను కూడా కోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అంటున్నారు. పూర్తి విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం చట్టబద్ధమా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా చూపించండి. ఇక చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు స్టే విధించారో అర్థం కావడం లేదు. జగన్ మీద ఏ కేసు ఉండకూడదు. ఎవరైనా చెప్పారా జగన్ మీద కేసు ఉండకూడదని? కోర్టు ఏమన్నా చెప్పిందా? ఎవరు స్టేలు తెచ్చుకోవట్లేదా? ఈ దేశంలో అత్యధికంగా స్టేలు తెచ్చుకున్న రాజకీయ నాయకులు ఎవరు అంటే మీరైనా నేనైనా ఈ దేశంలో ఎవరైనా ఒక్క పేరే కదా చెప్తారు. మరి జగన్ మీద ఏ కేసు ఉండకూడదా అని మీరు కోర్టుని, జడ్జి గారిని ప్రశ్నిస్తున్నారంటే ఏంటి దాని అర్థం? నెక్స్ట్, కోర్టు నిష్పక్షపాతంగా పారదర్శకంగా దర్యాప్తు చేయమనకుండా దర్యాప్తే ఆపమనడం సబబా? కోర్టు తీర్పుని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద లాయర్లను పెట్టి దర్యాప్తు ఆపమంటూ కోర్టుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది కోర్టుపై ఒత్తిడి తెస్తే జడ్జి గారు లొంగిపోతారా? ఈరోజు జడ్జి గారి మీద ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారంటే పచ్చ సైకోలు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, విదేశాల నుంచి కూడా పోస్టులు పెడుతున్నారు. స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఆయన అన్నారంటే ఏమర్థం చేసుకోవాలి? దీన్ని ఏమని అనుకోవాలి? ఒక జడ్జి గారు ఇచ్చినటువంటి ఆఖరికి ఆయన కొన్ని మీ బెయిల్ రావాల్సినటువంటివి కొన్ని కేసులకు సంబంధించి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాను, వాటిని మరో జడ్జి బెంచ్కి పంపించండి అని అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే జడ్జిలను వదిలిపెట్టారా? దళితుల్ని వాడుకొని, ఓట్ల కోసం వాడుకొని ఆఖరికి కుక్క పిల్లలతో పోలుస్తారా? ఎస్పీ గారేమో సింగయ్య భార్య మొదటిచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు, ఇలాంటి అనుమానాలు ఎక్కడా కనిపించలేదు. ఆమె వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మేము ఇప్పుడు న్యాయ సలహా తీసుకుంటున్నామన్నారు. 4 రోజుల తర్వాత అనుమానం వస్తుంది సార్. అనుమానం వచ్చింది. ఆయన ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎలా చనిపోయారు, అసలు అంబులెన్స్లో ఎందుకు, ఏం జరిగింది అన్న అనుమానం ఆవిడకి వచ్చినప్పుడు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా పోలీసులకి? తన ఇంటిపైకి 50 మంది గూండాలు పచ్చమోకలు వచ్చి దాడి చేశాయి, దౌర్జన్యం చేశాయి, పేపర్లో సంతకాలు పెట్టమన్నాయి, ప్రలోభాలకు గురి చేశాయి. వాళ్ళంతా మేము లోకేష్ పంపించిన మనుషులు అన్నారు. మరి కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా? దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? స్వయంగా ఎస్పీ గారే మాట మార్చాక ఒక బాధితురాలు ఇప్పుడొచ్చి అనుమానం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదని అనటం ఎంతవరకు కరెక్ట్? రైట్, ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అయితే అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పదే సింగయ్యను కుక్క పిల్లతో పోల్చుతున్నటువంటి మాటలు ఈరోజు దళితులందరూ కూడా ఆవేదనలో మునిగిపోయారు. దళితులలో ఒక ఆవేదన కలిగిస్తోంది. ఇదే అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇలా కుక్క పిల్లతో పోల్చుతారా? తమ సామాజిక వర్గం అయితే ఇలా కుక్క పిల్లతో పోల్చుతారా? తమ సామాజిక వర్గం కాదు కాబట్టే, దళితులు కాబట్టే ఈనాడు దినపత్రికలో సుపరిపాలన వెనకడుగు అనేటటువంటి ప్రోగ్రాం గురించి కూడా రాయకుండా కేవలం కుక్క పిల్లలా పక్కన పడేశారని దళితుల్ని కుక్క పిల్లతో పోల్చుతున్నటువంటి వార్తని హైలైట్ చేసినటువంటి ఘనత ఈనాడు దినపత్రికే దక్కుతుంది. ఈ అంశాలన్నిటిపైన మాట్లాడే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ కుక్క పిల్లతో పోల్చుతూ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి.